పిత పుత్ర పవిత్రాత్మ నామంన ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ డిసెంబర్ 5వ తారీఖు శుక్రవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము యెషయా గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం నుండి 24వ వచనం వరకు. భక్తి కీర్తన 27వ కీర్తన 1, 4, 13, 14 వచనములు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం నుండి 31వ వచనం వరకు. సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం. అంతటి యేసు ఆ ప్రాంతమును వీడిపోవుచుండగా 2 గ్రుడ్డివారు ఆయన వెంబడి, దావీదు కుమారా, మమ్ము కరుణింపుము అని మొరపెట్టుకొనిరి. యేసు అంతటా ప్రవేశించినప్పుడు ఆ గుడ్డివాడు ఆయన వద్దకు వచ్చి, అప్పుడు యేసు వారిని, నేను ఈ పని చేయగలనని మీరు విశ్వసించుచున్నారా అని ప్రశ్నింపగా, వారు అవును ప్రభు అని పలికిరి. అంతటా ఆయన వారి నేత్రములను తాకి, మీరు విశ్వసించినట్లు జరుగునుగాక అని పలికెను. వెంటనే వారు దృష్టిని పొందిరి. దీనిని ఎవరికి తెలియనియవలదని వారిని యేసు ఆజ్ఞాపించెను. కానీ వారు పోయి యేసు కీర్తిని దేశమంతటా ప్రచారం గావించిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తు ప్రభు పాత నిబంధన కాలంలో గుడ్డితనము తన పాపం వలననో తన తల్లిదండ్రుల పాపం వలననో వచ్చినదని గుడ్డివారిని పాపులుగా, దోషులుగా పరిగణించేవారు. ఆ గుడ్డివారి గోడుని ఎవరూ పట్టించుకునేవారు కాదు. వారి జీవితాలు అంధకారంలో ఉండిపోయేవి. అయినా ఎక్కడో మనసులో ఒక మూలన ఒకంత గోరంత ఆవగింజంత విశ్వాసం ఉండేది. మెస్సియా వచ్చినప్పుడు గుడ్డితనమును పోగొట్టి వెలుగును ప్రసాదిస్తాడని ఒక చిన్న ఆశ. ఆ ఆశతో ఎందరో గుడ్డివారు యేసయ్య రాకడ కోసం నిరీక్షించేవారు. మెస్సియా వచ్చినప్పుడు చూపును ప్రసాదించి తన రాజ్యంనకు తోడ్కొని పోతాడని ఆశతో ఎదురు చూసేవారు. మెస్సియా వచ్చినప్పుడు గుడ్డితనమును పోగొడతాడని యెషయా గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం నుండి 35వ అధ్యాయం 5వ వచనం మరియు 42వ వచనంలో అధ్యాయం 7వ వచనంలో తెలియవస్తుంది. అనేక మంది నిరీక్షించేవారు. ఆ కోణంలో ఈనాటి సువార్తలో యేసు ప్రభువులో మెస్సియాను గుడ్డివారు విశ్వాసంతో చూచి ఆశించగా వారు గుడ్డితనం నుండి స్వస్థత పొంది చూపును పొందగలిగారు. శారీరక రుగ్మతలను, భౌతిక అవిటితనమును రూపుమాపేవారు ఒక్క మెస్సియాకే సాధ్యమవుతుందని ఆనాటి ప్రజలు ఆశతో, విశ్వాసంతో నిరీక్షించేవారు. మెస్సియా రావాలి, గుడ్డివారికి స్వస్థతనివ్వాలి, వెలుగును ప్రసాదించాలి. ఆకలిగొన్నవాడు తాను పంచభక్ష పరమాన్నములతో కడుపు నిండా భోంచేసినట్లు కలగనంత మాత్రమున అతని కడుపు నిండదు. దప్పిక గొనినవాడు మంచినీటి సెలయేళ్ల వద్దకు కడుపు నిండా నీరు తాగినట్లు కలగనినంతనే అతని దప్పిక తీరదు. దేవుని ప్రజలమని, దేవుని సొంత ప్రజమని చెప్పుకు తిరిగినంత మాత్రమున దేవుని బిడ్డలు కాలేరు. ఇటువంటి వారికి దేవుని వాక్కు మూయబడి గ్రంథం లాంటిది. గ్రంథం కలిగి ఉన్నను అది మూయబడి ఉండట చేత అందు విషయములను వారు గ్రహింపలేరు. చదవగలిగిన వారి యొద్దకు దాన్ని తీసుకుని వెళ్ళినను అది మూయబడి ఉన్నందున అతడు దాన్ని చదవలేడు. చదువు రాని వారి యొద్దకు దాన్ని తీసుకువెళ్ళినను అది మూసి ఉన్నను, తెరవబడి ఉన్నను అతనికి చదువు రానందున నేను దాన్ని చదవలేనని అతడు ప్రక్కకి తప్పుకొనును. ఇటివారు తాము జ్ఞానులమని ప్రకటించుకుంటారు. తాము కంఠదాహ నేర్చుకున్న నరుల శాసనములని
మతమని ప్రచారం చేస్తారు. వారు పెదవులు మాత్రం దేవుని స్తుతిస్తాయి, వారి హృదయంలో మాత్రం దెయ్యాల స్తుతి నిలయాలుగానే ఉంటాయి. దేవుని ఎదుట మనం కనులు విప్పాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన వల్లనే మన ఆత్మీయ అంధత్వం తొలగి దేవుని మహాకార్యములను చూడగలుగుదాము. గుడ్డివారు మరొక గుడ్డివానికి దారి చూపలేడు. దేవుని కార్యములన ఎరిగిన వాడే దేవుని వాక్కును ప్రకటించగలిగి తన చుట్టూ ఉన్న వారిని క్రీస్తునందు విశ్వాసంలోనికి నడిపించగలుగుతాడు. ప్రియ స్నేహితులారా, మరి యొక్క గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ప్రభు మనతో ముచ్చటించేటువంటి విషయం ఏమిటి అంటే, నేను ఈ పనిని చేయగలనని మీరు విశ్వసించుచున్నారా అని ప్రభు మనల్ని కూడా అడుగుతూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి అనేక కష్టములు, బాధలు వచ్చినప్పుడు మనం ఎంతో కృంగిపోతూ ఉంటాం. చెప్పుకోవటానికి ఎవరు లేక, మరి పంచుకోవటానికి ఎవరు వినక మనంతట మనమే సతమతం అవుతూ ఉంటాం. మరి ఈనాడు గుడ్డివారికి కన్నులు ఇవ్వటం అంత సామాన్యమైనటువంటి పని కాదు. మరి మన ఒక్క దేవుడే, ఆ దేవాది దేవుడే వారి యొక్క కన్నులను తెరచి వారికి కన్ను దృష్టిని ప్రసాదించటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, మరి ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ దేవుడే ఉద్యోగం ఇస్తాడని విశ్వసిస్తున్నావా? మరి అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆ దేవుడే ఆరోగ్యాన్ని దయచేస్తాడు అనేటువంటి విషయాన్ని విశ్వసిస్తూ ఉన్నావా అని ప్రభు మనల్ని అనేక విధాలుగా పదే పదే అడుగుతూ ఉన్నారు. అవును ప్రభు, నీవు చెయ్యగల సామర్థ్యం కలవాడువు, నీకంటూ అసాధ్యమైనది ఏదీ లేదు అని విశ్వాసంతో ప్రకటించినప్పుడు గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయని నమ్ముదాం, నమ్మి విశ్వసించుదాం, విశ్వసించినవి పొందుకుందాం. దయగల దేవుడు మన యొక్క విశ్వాస జీవితాన్ని నూరంతలుగా ఫలింపచేయమని, మనలో ఉన్నటువంటి అంధత్వాన్ని తీసివేయమని, మనకు కావలసిన వరాలను దయచేయమని వేడుకుందాం. దయగల దేవుడు మంచి జ్ఞానాన్ని, బుద్ధిని దయచేయనుగాక. ఆమేన్.